సో గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరికైతే ప్రొఫెషనల్ స్కూబా డైవ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయగానే ఈ వీడియో కాదు లైక్ అంటే ఈ ట్రిప్కి సంబంధించి మొత్తం 3 వీడియోలు రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నేను రీచ్ అయిన డెస్టినేషన్ వరకు ఉంటుంది అనమాట. సో ఆ జర్నీ అండ్ అది ఉంటుంది. అండ్ సెకండ్ నుంచి స్కూబా డైవ్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ అయితే మిస్ చేయగానే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు సాయి తేజ. వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ట్రావెల్ బ్లాగ్స్. ఎవరైతే నా ఇంట్రో చూడలేదో అది చూడండి. నా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. మైసెల్ఫ్ నా గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం మర్చిపోయాను ఇంట్రోలో. సో నాకు ట్రావెల్‌తో పాటు అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇష్టం అనమాట. సో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్‌లో థాయిలాండ్‌లో అయితే స్కూబా డైవ్ చేశాను. స్కూబా డైవ్ అంటే ప్రొఫెషనల్ కాదు. సేమ్ గోవాలో ఎట్లుంటదో సేమ్ అట్నే అనమాట. అండ్ సెకండ్ స్కై డైవ్. దుబాయ్‌లో స్కై డైవ్ ఫేమస్. మీ అందరికి కూడా తెలుసు. సో నా స్కై డైవ్ అయితే దుబాయ్‌లో కంప్లీట్ చేసుకున్నా. అండ్ థర్డ్ ఇప్పుడు నేను పోయే కంట్రీలో అయితే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 కంట్రీస్‌లో నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి పోయినా. ఎట్ ద సేమ్ టైమ్ యాక్టివిటీస్ చేసినాననమాట. సో ఇప్పుడు నేను పోయిన థర్డ్ కంట్రీ ఏందంటే అంటే ప్రొఫెషనల్ స్కూబా డైవ్ నేర్చుకోవడానికి పోయినా. నేను ఎక్స్‌ప్లోర్ చేయడానికి పోలే. సో పోయినా పోయినాక ఒకటే ఐలాండ్‌లో ఉన్నా. అదే ఐలాండ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఓన్లీ స్కూబా డైవ్ నేర్చుకోవడానికి పోయినా. సో నేను పోయిన కంట్రీ ఏందంటే మాల్దీవ్స్ అనమాట. సో బైకాట్ మాల్దీవ్స్ నడుస్తుంది. అందుకే మీకు చెప్పడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ యేసుకుంటారు కావచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. మాల్దీవ్స్ అని అడుగుతాను. అంటే నేను పోయొచ్చినాక ఈ బైకాట్ స్టార్ట్ అయింది. సో లేకపోతే నేను కూడా మాల్దీవ్స్ చూస్ చేసుకునేటోన్ని కాదు. వేరే చూస్ చేసుకునేటోన్ని. సో నాకు మాల్దీవ్స్ వద్దురా నాయనా నేను వేరే ఎక్కడికన్నా పోతా అంటే వాళ్ళ గురించి కొన్ని ఈస్ట్ వాళ్ళలో బెస్ట్ బెస్ట్ ప్లేసెస్ చెప్తా స్కూబా డైవ్‌కి. థాయిలాండ్ ఉంది. మయన్మార్ ఉంది. ఇండియన్స్ చాలామంది మయన్మార్ తక్కువ పోతారు కాబట్టి మలేషియా బాగుంటది. ఇండోనేషియా, కాంబోడియా, వియత్నాం. సో అండ్ ఇటు సైడ్ ఈజిప్ట్, వెస్ట్ సైడ్ వచ్చేసి ఈజిప్ట్‌లో కూడా మనకు ఆహ్, విజిబిలిటీ అంటే వాటర్‌లో విజిబిలిటీ ఎక్కువ ఉంటదనమాట. మన ఇండియాలో కూడా పోవచ్చు. మన ఇండియా ఎందుకు వద్దు అని అంటే మన ఇండియాలో వద్దంటలేను. ఫస్ట్ నేను కూడా అండమాన్ పోదాం అనుకున్నా. బట్ ఏందంటే విజిబిలిటీ తక్కువ ఉంటది భయ్యా. అంటే అండమాన్ పోయొచ్చినోళ్ళు వీడియో ఎవరైనా చూస్తే బరాబర్ అక్కడున్న బీచెస్ గురించి చెప్తారు. నాకు కూడా తెలుసు రాధానగర్ బీచ్ చాలా బాగుంటదని. అది షాలో బీచెస్ అంటారు. సర్టెన్ డెప్త్ వరకు సర్టెన్ డిస్టెన్స్ వరకు బాగానే ఉంటది. విజిబిలిటీ. ఏందంటే స్నార్కెలింగ్ చేసేటోళ్ళకి బాగా పనికొస్తది. తర్వాత డెప్త్‌లోకెళ్ళినప్పుడు విజిబిలిటీ అయితే తక్కువ ఉంటదనమాట. సో అందుకే నేను యాక్చువల్‌గా లక్షద్వీప్‌లో బాగుంటది విజిబిలిటీ. బట్ ఎందుకంటే హ్మ్, బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఎందుకో వాటర్ విజిబిలిటీ చాలా తక్కువుంటది. కంపేరింగ్ టు అరేబియన్ సీ అండ్ ఇండోనేషియన్ ఇండియా ఓషన్. సో మనకు మాల్దీవ్స్ అనేది ఇండియా ఓషన్ సైడ్ అరేబియన్ సీ సైడ్ ఉంటదనమాట. సో ఇటు సైడ్ విజిబిలిటీ చాలా బాగుంటది. మురుదేశ్వర్‌లో మనకు నేత్రాని ఐలాండ్స్ అని ఉంటది. ఆడ కూడా చాలా బాగుంటది. కాకపోతే అక్కడ ప్రొఫెషనల్ స్కూబా డైవ్ మనం కోర్స్ నేర్చుకున్నాడంటే అంత అంత వర్త్ కాదు. సారీ, అంటే అది పర్ఫెక్ట్ ప్లేస్ కాదు ప్రొఫెషనల్‌కి. నేను కొన్ని వీడియోస్ చూసినాననమాట. ఆహ్, ఊకే వాళ్ళు ఇట్లా పట్టుకుంటా ఉంటారనమాట. అంటే మన సేఫ్ సైడ్‌కే. బట్ మనమైతే ప్రొఫెషనల్‌గా మనం నేర్చుకుంటున్నాంరా, మనం తోపులమైనామా అనే ఫీలింగ్ అయితే మనకుండదనమాట. సో మీకు వేరే ప్లేసెస్‌లో లైక్ ఇంటర్నేషనల్ సైడ్‌లో అయితే మీకు పర్ఫెక్ట్ ఉంటది. ఇంకా మన ఇండియాలో వాస్తవంగా చెప్పాలంటే మన ఇండియాలో ప్రొఫెషనల్ స్కూబా డైవ్ లేదు. అండమాన్‌లో ఉంది. కాపోతే నేను చెప్పిన కదా విజిబిలిటీ అనేది తక్కువుంటదని. లక్షద్వీప్‌కి రావాలని కోరుకుంటున్నా నేను గూడా. సో అందరూ వేరే ఎక్కడికో పోకుండా మన 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 దేశంలో చేసుకోవచ్చు. సో ఆహ్, మీరు ఏ కంట్రీలో చేసినా మనకైతే ప్యాడీ ఏజెన్సీతోనే ఉంటదనమాట. ఈ స్కూబా డైవ్. సో ప్యాడీ ఏందంటే ప్రొఫెషనల్ అసోసియేషన్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్. సో వీళ్ళే ఇన్‌స్ట్రక్టర్స్‌ని పంపిస్తారనమాట. మనకు డైవ్ సెంటర్ ఉంటే సపోజ్ మనం ఒక డైవ్ సెంటర్ పెట్టుకుంటే మనకు ఇన్‌స్ట్రక్టర్స్ కావడానికి మనమైనా లేకపోతే ఆల్రెడీ ఇన్‌స్ట్రక్టర్స్‌కి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఆల్రెడీ ఒక అట్‌లీస్ట్ 1000 డైవ్స్ కంప్లీట్ చేస్తే వీళ్ళని ప్యాడీ మాస్టర్ డైవర్ అంటారనమాట. వీళ్ళు మాత్రమే మనకు డైవింగ్ నేర్పియాలి. అంటే బిగినర్స్‌కి ఓపెన్ వాటర్ డైవర్ అండ్ అడ్వాన్స్ అండ్ వీళ్ళ అండర్‌లో మనం నేర్చుకోవాలి. సో వీళ్ళు అట్‌లీస్ట్ నాకు తెలిసి 1000 అనుకుంటా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 డైవ్స్ చేయాలి. సో ఈ మనకి ఇన్‌స్ట్రక్టర్స్ మాత్రం ప్యాడీ నుంచే పంపిస్తారనమాట. ఇప్పటికి ప్యాడీ అయితే 29 మిలియన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసింది టిల్ నౌ. అడ్వాన్స్ కావచ్చు, ఓపెన్ కావచ్చు. ఆహ్, సో అండ్ ఇది కాకుండా
ప్రొఫెషనల్ స్కూబా డైవ్ అంటే మనం సింపుల్‌గా పోయి డైవింగ్ నేర్చుకునేది కాదు. మనం పోకముందు ఎగ్జామ్ కూడా ఉంటదనమాట. ప్యాడీ ట్రైనింగ్ అనే ఒక యాప్ ఉంటది. మన యాప్ స్టోర్‌లో దొరుకుతది. ప్లే స్టోర్‌లో దొరుకుతది. సో, దీంట్లో పోయినంక ఓపెన్ వాటర్ డైవర్, అడ్వాన్స్ ఓపెన్ వాటర్ డైవర్ ఈ 2 కోర్సెస్ ఉంటాయి. సో, మనం పోయే ఫస్ట్ బిగినర్స్‌కి ఓపెన్ వాటర్ డైవర్స్ అనమాట. సో, వీళ్ళు ఓపెన్ వాటర్ డైవర్ ఏందంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఇది ఎట్లుంటదంటే లిటరల్‌గా చిన్నపాటి మహాభారతం అంత ఉంటది. అంత పెద్దగుంటది. సో, అన్నీ కంప్లీట్ చేసి లాస్ట్ క్విజ్ ఉంటది. సో, లాస్ట్ ఎగ్జామ్ ఒకటుంటదనమాట. సో, మీరు కంప్లీట్ చేయకపోతే మీకు ఎలో చేయరనమాట డైవ్‌కి. సో, ఎగ్జామ్ ఎందుకు కంప్లీట్ చేయాలంటే ఊకే ఇట్లా టిక్కులు పెట్టుకొని లాస్ట్‌కు ఏబీసీడీ ఎంట్రీ చేసి తప్పైతే మళ్ళీ బ్యాక్ సైడ్ పోయి రావచ్చు. బట్ ఇదంతా చదవడం అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకక్కడికి పోయినాక తక్కువ టైం ఉంటది మనకు నేర్పివ్వడానికి. సో, మా ట్రైనింగ్ అయితే 1 డే అన్నారు. బట్ పోయినాక హాఫ్ డేలోనే మా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మేము ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినాం అని చెప్పేసి. నేనైతే మొత్తం చదివిన. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ కాదు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. సో, మనం వాటర్‌లోకి కన్వర్జేషన్ చేయలేమనమాట. సో, సింబల్స్ ఉంటాయి. ఓకే అయితే ఓకే. నాట్ ఓకే అయితే నాట్ ఓకే. ఇంకా చాలా సింబల్స్ ఉంటాయి. మీ ఫ్రెండ్‌కి ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ షేర్ చేయడానికి ఇలా అనాలనమాట. సో, బడీ రెగ్యులేటర్ మన ఆక్సిజన్‌కి ఇంకో రెగ్యులేటర్ ఉంటది. దాన్ని బడీ రెగ్యులేటర్ అంటారు. సో, అది బీసీడీకి ఉంటది. సో, నేను ట్రిప్ స్టార్ట్ అయినాక మీకు మొత్తం ఎక్విప్‌మెంట్ గురించి ఎక్విప్‌మెంట్ సరిగ్గా వీడియో చేయలే. బట్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, ఇంకో థింగ్ ఏందంటే నేను ఇన్ఫర్మేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ వీడియో నేను చెప్పినా కదా నా ఇంట్రోలో. సో, సైఫిల్‌తోని అంటే లైక్ కాన్ఫిడెంట్ లేక నేనైతే ఫేస్ టు ఫేస్ వ్లాగ్ చేయలేకపోయినా ఈ ట్రిప్. సో, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌లో అయితే నేనుంటా. అంటే ఆడాడ కాదు బానే కనిపిస్తా. బట్ ఫస్ట్ పార్ట్‌లో అయితే మొత్తానికే కనిపియా. లాస్ట్‌లో ఇంక వీడియో ఎండ్ చేసే టైంలో కనిపిస్తాననమాట. సో, సెకండ్ పార్ట్‌లో, థర్డ్ పార్ట్‌లో ఇంకా నేనును నా ఇంకో యూట్యూబర్స్ వస్తున్నారనమాట. ఇంకిద్దరు. సో, వాళ్ళలో కూడా మీకు సెకండ్ వీడియోలో రివీల్ చేస్తా. సో, వాళ్ళతో పాటు కనిపిస్తా గానీ ఫేస్ టు ఫేస్ కెమెరా పెట్టయితే వ్లాగ్ చేయాలి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, నేను చేసే ఆహ్, టైంలో గూడా నేను చేద్దామనుకున్న వ్లాగ్ వాళ్ళే చేశారనమాట కొన్ని ప్లేస్‌లో. సో, అప్పుడప్పుడు వాళ్ళే కెమెరా పట్టుకొని మాట్లాడతారు నా వీడియోలో గూడా. సో, హ్మ్. ఇంకేముంది ఇన్ఫర్మేషన్. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మాల్దీవ్స్ మన ఇండియాకు సౌత్ వెస్ట్‌లో ఉంది. ఇండియన్ ఓషన్‌లో అరేబియన్ సీకి దగ్గర గూడా. హైదరాబాద్ నుండి అయితే నేను డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేయలే మాలేకి. కొచ్చిలో లేఓవర్ ఉండేటట్టు బుక్ చేసుకున్నా. మాలే అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ మాల్దీవ్స్ అనమాట. ఈ ట్రిప్‌కి మొత్తం 4 మెంబర్స్ పోతున్నాం. సో, వాళ్ళు ముగ్గురు రేపు స్టార్ట్ అవుతారు. ఈరోజు నేను స్టార్ట్ అయినాననమాట. ఎందుకనేది మీకు వీడియో ముందడుగు పోయిన కొద్దీ చెప్తా. అండ్ డైరెక్ట్ ఫ్లైట్ కూడా నేను మాలేకి ఎందుకు బుక్ చేయలే, కొచ్చిలో ఎందుకు లేఓవర్ పెట్టుకున్నా అనేది కూడా మీకు వీడియో ముందడుగు పోతున్న కొద్దీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ట్రిప్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటా. ఇక నా బ్యాగేజ్ అయితే చెక్ ఇన్ చేసిన. 20 కేజీస్ చెక్ ఇన్ బ్యాగేజ్ లిమిట్ ఇచ్చిండు. ఇంకా 7 కేజీస్ హ్యాండ్ బ్యాగేజ్ లిమిట్ ఇచ్చిండు. నేను బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్. సాధారణంగా మనం ఊకే ట్రావెల్ చేసేటోళ్ళం ఏది తక్కువకి వస్తే దానికే పోతాం కదా. సో, ఆ టైంలో నాకు అదే తక్కువకి వచ్చింది. ఇద్దరు యూట్యూబర్స్ అన్నా కదా, దాంట్లో మా ఫ్రెండ్ ఒకడు. మా వాడికి 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకో పర్సన్కి 8 lakhs సబ్స్క్రైబర్స్తో ఉన్నారు. అండ్ తను సీరియల్ యాక్టర్ కూడా, సీరియల్లో హీరో. థర్డ్ పర్సన్ వచ్చేసి రోహిత్ అన్న అని, తనకు బిజినెస్ ఉంది. షీ నీడ్స్ అని హైదరాబాద్లో చాలా స్టోర్స్ ఉన్నాయి. సో, వాళ్ళు 3 మెంబర్స్ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఈ ట్రిప్. నేను మధ్యలో జాయిన్ అయినా. ఇంకా 20 days ముందున్నదనగా చెప్పిండు అనమాట నా ఫ్రెండ్. వీళ్ళు 3 months ముందే శ్రీలంక ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నారు వీళ్ళ ఫ్లైట్ టికెట్స్. అప్ అండ్ డౌన్ వచ్చేసి వీళ్ళకి 25,000 పడింది. నేను కూడా అదే ఫ్లైట్ చూసినా బుక్ చేద్దామని 20 days బిఫోర్. 45K ఉంది అదే ఎయిర్లైన్స్లో వాళ్ళతో పోవాలంటే. సో, దాని ముందు రోజు అయితే నాకు ఇండిగో ఎయిర్లైన్స్ వాడు 31,000కి అప్ అండ్ డౌన్ ఇచ్చిండు. నేను ఇంకా వాళ్ళకన్నా ఒక రోజు ముందే స్టార్ట్ అయినా. నాకు నైట్ 9:10కి ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుండి కొచ్చికి రీచ్ అయ్యే వరకు 10:30 అవుతుంది. సో, మేము కలిసిపోతే 14,000 బొక్క పడేది నాకు. మేమైనా చిన్న పోరాళ్ళం కలిసిపోవడానికి 14,000 బొక్క పడుతుంది అన్నప్పుడు. కొచ్చికి అయితే రీచ్ అయిపోయాం. హైదరాబాద్ నుండి కొచ్చికి 1 hour 30 minutes జర్నీ. కొచ్చి నుండి మాలేకి రేపు మార్నింగ్ 10:10కి ఫ్లైట్ ఉంది. సో, ఆల్మోస్ట్ 12 hours టైం ఉంది మనకి. ఇలా ఎందుకు బుక్ చేశానంటే, మన వాళ్ళకు రేపు మార్నింగ్ హైదరాబాద్ నుండి 10:15కి ఫ్లైట్ ఉంది. వాళ్ళకు కూడా కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. శ్రీలంక ఎయిర్లైన్స్లో బుక్ చేశారు కాబట్టి శ్రీలంకలో లేఓవర్ ఉంది. 12:10కి రీచ్ అవుతారు శ్రీలంకకి.
1 అవర్ 25 మినిట్స్ లేవర్ తర్వాత అక్కడ నుండి నెక్స్ట్ ఫ్లైట్ మాలేకి 1:30కి ఉంది వాళ్ళకి. మాలేకి రీచ్ అయ్యే వరకు 2:25 అవుతుంది. సో నేను 11:15 వరకు రీచ్ అయితే మాలేకి నాకు కొచ్చిలో 10:10కి ఫ్లైట్ ఉంది కదా, ఆ మాలేకి రీచ్ అయ్యే వరకు 11:15 అవుతుంది. ఒక 3 అవర్స్ 30 మినిట్స్ వెయిట్ చేస్తే వాళ్ళు కూడా ల్యాండ్ అయిపోతారు మాలేకి. ఈ 3 అవర్స్ 30 మినిట్స్ వెయిటింగ్ కోసం 14,000 పెట్టడం అవసరం అని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట బుక్ చేసేటప్పుడు. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. బడ్జెట్ ట్రావెలర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా బ్యాగేజ్ చెక్ ఇన్ చేసిన కదా హైదరాబాద్లో, అది కొచ్చిలో తీసుకుంటా నేను డైరెక్ట్ నా ఫైనల్ డెస్టినేషన్లో క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఒక్క ఎయిర్లైన్స్ అయినప్పుడు చెక్ ఇన్ బ్యాగేజ్ వాళ్ళే వేరే ఫ్లైట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అదే మీరు హైదరాబాద్ నుండి కొచ్చికి ఎయిర్ ఇండియాలో వచ్చి కొచ్చి నుండి మాలేకి ఇండిగో ఉంటే కొచ్చిలో మీరు బ్యాగేజ్ క్లెయిమ్ చేసి మళ్ళీ ఇండిగో డేస్ దగ్గరికి పోయి మాలే ఫ్లైట్కి చెక్ ఇన్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు అర్థం కావాలని. ఇంకా నేను కొచ్చికి రీచ్ అయ్యే టైంకి వర్షం మామూలుగా కొడతలేదు. కొచ్చి ఎయిర్పోర్ట్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే వీళ్ళు కేరళలో ఇల్లు కట్టుకుంటారు కదా, అదే స్టైల్లో ఉంటుంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే డిపార్చర్ ఎంట్రీ దగ్గర ప్యాసింజర్స్ కూర్చోడానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ కాకముందే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. కొచ్చి ఎయిర్పోర్ట్లో మొత్తం ఎలిఫెంట్సే ఉంటాయి అన్నమాట. చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ మొత్తం. ఎయిర్పోర్ట్లో ఎలిఫెంట్స్ని ఎందుకు పెట్టారంటే కేరళ స్టేట్ యానిమల్ కూడా ఎలిఫెంటే, ఇంకా వీళ్ళ స్టేట్ ఎంబ్లమ్ మీద కూడా ఎలిఫెంటే ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ మొత్తం ఎలిఫెంట్స్ని పెట్టారు. ఎలిఫెంట్స్ మీద వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసారు కదా, వాళ్ళ ట్రెడిషనల్ అండ్ ఫెస్టివల్స్ని రిప్రజెంట్ చేసేలా పెట్టారు. అప్పటి నుంచి ఎలిఫెంట్స్ అంటే అవి నిజమైన ఎలిఫెంట్స్ అనుకున్నారు, అవన్నీ బొమ్మ ఎలిఫెంట్లు. ఇంకా డిపార్చర్ దగ్గరికి వచ్చిన సో 12 అవర్స్ టైం ఉందన్నా కదా, లోపల లాంజ్లో రిలాక్స్ అవ్వచ్చు అని ప్లాన్ చేసిన. కాకపోతే మన ఫ్లైట్కి 12 అవర్స్ టైం ఉండడంతో సిఐఎస్ఎఫ్ గార్డ్స్ అయితే నన్ను లోపలికి పంపలే. నా లాస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ పోయేప్పుడు కూడా 8 అవర్స్ ముందే వచ్చిన మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి, అప్పుడు కూడా పంపలే. కాకపోతే నా దగ్గర ప్రియారిటీ పాస్ ఉండే, పోయి లాంజ్లో వెయిట్ చేస్తా అంటే యాక్సెప్ట్ చేసారు. ఇక్కడ కూడా అదే చూపెట్టినా, కాకపోతే ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయలే. వీళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ ఒక 6 అవర్స్ ముందు అయితే యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. సో నాకు అర్థమైంది ఎయిర్పోర్ట్లో ఇంకా వీక్ ఏదేం లేదని. ఆటో తీసుకొని అయితే ఒక 500 మీటర్స్లో ఉన్న హోటల్ చూసుకొని వచ్చిన. టైం చూసారు కదా, 12:20 అవుతుంది. డే అయితే చేంజ్ అయింది. అక్కడ కనిపిస్తుంది ఆ జేమ్స్ నైన్ అని, అదే మన హోటల్. సో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే నియర్ బై ఉన్న చాలా హోటల్స్కి కాల్ చేసిన. ఓన్లీ 5 అవర్స్కి స్టే ఎంతనో అడిగిన. ప్రతి ఒక్కడైతే ఫుల్ డే పేమెంట్ చెప్పిండు 1200 అని. మనోడు ఒక్కడే 800 అన్నాడు, నేను 700కి అడుగుతూ ఇచ్చిండు. ఎవరైనా కొచ్చి ట్రిప్ ప్లాన్ చేసినా లేకపోతే బిజినెస్ పర్పస్కి వచ్చిన ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ హోటల్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, హోటల్ లింక్. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పర్ డే 1000 రూపీస్ అన్నాడు. సో నేనైతే 5 అవర్స్ నిద్ర అవ్వడానికి తీసుకున్నా. ఎయిర్పోర్ట్లో దోమలు మామూలుగా లేవు. నిద్ర అవ్వడానికి ఫుల్ డే పేమెంట్ అయింది, కానీ ప్రతి వాడికి ఫోన్ చేసి గెలిస్తే లాస్ట్కి 700కి ఇచ్చిండు మనవాడు. సో ఇదే మన రూమ్ అన్నమాట. ఇద్దరైతే కంఫర్ట్గా పడుకోవచ్చు. సో మొత్తానికి అయితే బాగానే ఉంది భయ హోటల్. ఇది వాష్రూమ్, ఇది కూడా బాగానే ఉంది డీసెంట్గా. నా మొబైల్ ఫోన్స్కి నా గోప్రోకి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా పడుకున్నాను అనమాట. సో డే 1 అలా అయింది. ఇంకా రేపు మార్నింగ్ వెళ్దాం ఎయిర్పోర్ట్లో. సో ఇది వచ్చేసి డే 2. మార్నింగ్ లేచి ఇంకా జబ్బకు బ్యాగ్ వేసుకొని మంచిగా నడుచుకుంటూ పోదాం అనుకున్నా ఎయిర్పోర్ట్కి. నియర్ బై కదా, కాకపోతే వర్షం నాన్ స్టాప్ కొడుతుంది నిన్నటి నుండి. క్యాబ్ అయితే బుక్ చేసిన, ఆన్ ది వేలు ఉంది. ఈ ఓలా వాడు అయితే నన్ను అవలాగానే వేసిండు. పొద్దుగానే 500 మీటర్స్కి 300 ఛార్జ్ చేసుకున్నాడు. మన డ్రైవర్ ఎవరో కానీ మంచి బోని. ఫ్లైట్ 10:10కి పెట్టుకొని ఇంత పొద్దుగాల ఏం బిక్తారా ఎయిర్పోర్ట్లో అని మీకు డౌట్ రావచ్చు. మన పర్పస్ ఇంకా మన ఎజెండా వేరే ఉంది, అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనమాట. అదేందో చెప్తా మీకు. కొచ్చి ఎయిర్పోర్ట్ గురించి ఇంకో ఇన్ఫర్మేషన్. కొచ్చి ఎయిర్పోర్ట్ని హబ్ ఆఫ్ ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ్ ఎయిర్ అంటారు. ఇక్కడ నుండి ఫ్లై అయ్యే ఫ్లైట్స్ ఎక్కువ కొచ్చి నియర్ బై ఉన్న కంట్రీస్కి మాత్రమే ఫ్లై అవుతాయి. సౌదీ సైడ్ కంట్రీస్ అయినా కావచ్చు, దుబాయ్, మాల్దీవ్స్, శ్రీలంక, మలేషియా. అదే వీళ్ళు యూరప్ పోవాలన్నా, యూఎస్ఏ పోవాలన్నా, కెనడా పోవాలన్నా మాత్రం వీళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాలి. బెంగళూరుకి పోయన్నా, లేకపోతే మాల్దీవ్స్కి పోయన్నా, లేకపోతే శ్రీలంకలో ఉన్న కొలంబియాకి పోయన్నా. సో ఎయిర్పోర్ట్కి వచ్చి చెక్ ఇన్ చేసిన. చెక్ ఇన్ అంటే బ్యాగేజ్ లేదు కదా, మళ్ళీ వీడు చెక్ ఇన్ అంటున్నాడు ఏంది అని అనుకుంటున్నారా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే మనకు 2 బోర్డింగ్ పాస్ ఇస్తారు. కొచ్చి టు మాలే పోయే బోర్డింగ్ పాస్ కూడా అక్కడనే తీసుకున్నాం అనమాట మనం. మన దగ్గర బ్యాగేజ్ లేకపోయినా బోర్డింగ్కి రెడీ ఉన్నామని ఎయిర్లైన్స్ వాళ్ళకి తెలియాలి కదా, అందుకే చెక్ ఇన్ కావాలన్నమాట. బోర్డింగ్ పాస్ మీద ఒక స్టాంప్ వేసి ఇస్తాడు. చెక్ ఇన్ అయిపోయాక ఇంకా ఇమిగ్రేషన్. ఇండియన్ ఇమిగ్రేషన్లో అయితే నన్ను వీసా అడిగిండు. వీసా అని అరైవల్ అని చెప్పిన. హోటల్ బుకింగ్ డీటెయిల్స్ అండ్ ఇముగా అడిగిండు. ఇచ్చిన. ఇముగా అంటే ఏంటంటే మాల్దీవ్స్ ఇమిగ్రేషన్ ట్రావెల్ డిక్లరేషన్ ఫామ్ అనమాట. ఇది ఎలా అప్లై చేయాలో మీకు డిస్ప్లే మీద చూపెడతా చూడండి. ఇముగా ట్రావెలర్ డిక్లరేషన్ వచ్చింది కదా, సో ఇది సెలెక్ట్ చేసినాక ట్రావెలర్ అడ్వైస్ అని వచ్చింది. సో ఇక్కడ చదవండి ఇంపార్టెంట్ నోట్స్లో. ఆల్ ఇంటర్నేషనల్ ట్రావెలర్ మస్ట్ కంప్లీట్ ద ట్రావెలర్ డిక్లరేషన్ ఫామ్ విత్ ఇన్ 96 అవర్స్ అరైవల్ ఆర్ డిపార్చర్. ట్రావెలింగ్ టు మాల్దీవ్స్, డిపార్టింగ్ ఫ్రమ్ మాల్దీవ్స్ అని ఉన్నాయి కదా. సో మాల్దీవ్స్కి ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెలింగ్ టు మాల్దీవ్స్ ఫామ్ ఫిల్అప్ చేయాలి.
మళ్ళీ మాల్దీవ్స్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు డిపార్టింగ్ ఫ్రమ్ మాల్దీవ్స్ ఫామ్ ఫిలప్ చేయాలి. చూజ్ ఏ ఫైల్ దగ్గర పాస్పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతున్నా చూడండి. పర్పస్ ఆఫ్ విజిట్ హాలిడే, పాస్పోర్ట్ ఎంట్రీ చేసినాక కొన్ని ఆటోమేటిక్ ఎంట్రీ అయిపోతాయి అన్నమాట. ఎంట్రీ కానీ మనం ఎంట్రీ చేయాలి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. దీని తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, మనం వెలనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాం కాబట్టి మాలేలో. సో డేట్ ఆఫ్ అరైవల్ మీరు ఏ రోజు ల్యాండ్ అవుతారో ఆ డేట్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మీరు ఫ్లైట్లో పోతే ఫ్లైట్, సీ అయితే సీ. సో ఫ్లైట్ నెంబర్ ఆర్ షిప్ నెంబర్, ఫ్లైట్లో పోతే ఫ్లైట్ నెంబర్, షిప్లో పోతే షిప్ నెంబర్. సీట్, సో సీట్ నెంబర్. డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎన్ని రోజులు ఉంటున్నాను. తర్వాత కంట్రీ ఆఫ్ డిపార్చర్ ఇండియా, పిఎన్ఆర్ నెంబర్. తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఆఫ్టర్ మాల్దీవ్స్, ఇండియాకి పోతాం కాబట్టి ఇండియానే, లేకపోతే వేరే ఎటైనా పోతే ఆ కంట్రీ. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ద రిసార్ట్ ఆర్ ఐలాండ్ వెరీ విల్ బీ స్టే అని ఉంది కదా. సో అక్కడ మనం బుక్ చేసుకున్న రిసార్ట్ అన్న ఐలాండ్ అన్న ఎంట్రీ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ తర్వాత మనకు బార్ కోడ్ వస్తుంది. మన ఇండియన్ ఇమిగ్రేషన్లో ఇది అడగచ్చు అడగకపోవచ్చు, కాకపోతే మాల్దీవ్స్ ఇమిగ్రేషన్లో మాత్రం చూపెట్టాలి ఇది. 14,000 సేవ్ అవ్వడానికి అయితే మనం ఈ కొచ్చిలో లేవర్ పెట్టుకున్నాం అనే విషయం మీకు అర్థమై ఉంటుంది. మరి 14,000 గురించి 12 గంటలు లేవర్ అయింది బ్రో, మా డిక్కీలు బాగా బలిసి ఉన్నాయి, మేము డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుంటామంటే మీరు బుక్ చేసుకోవచ్చు. నేను బడ్జెట్ ట్రావెలర్స్కి చెప్తున్నా. మనం సేవ్ చేసిన 14,000కు ఇంకో ఇంటర్నేషనల్ ట్రిప్కి ఫ్లైట్ ఛార్జెస్ వస్తాయి అన్నమాట, అప్ అండ్ డౌన్. అదేంటంటే మలేషియా, చెన్నై నుంచి బుక్ చేసుకుంటే మీకు 14,000కి అప్ అండ్ డౌన్ వస్తుంది మలేషియాకి. సో ఇక్కడ లాంచ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ బ్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ డెబిట్ కార్డ్కైనా క్రెడిట్ కార్డ్ అయినా లాంజ్ యాక్సెస్ ఉంటే మీరు 2 రూపీస్కే లాంజ్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ నాకు లాంజ్ యాక్సెస్ లేదంటే మీ బ్యాంక్ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి లాంజ్ యాక్సెస్ ఉన్న కార్డు తీసుకోండి. మలయాళం మున్నికుట్టి బాగుంది కదా, చూసింది చాలు ఇంకా లాంజ్ చూపెడతారండి. సో ఇట్లా 2 రూపీస్కి అయితే మనం లాంజ్ యాక్సెస్ చేసి ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ రిక్లైనర్స్ లేవు, సోఫాసే ఉన్నాయి. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే రిక్లైనర్స్ ఉంటాయి, అంటే ఇంకా కంఫర్ట్గా పడుకోవచ్చు. సో ఫుడ్ సెక్షన్ అట్టుంది, పోయి చూద్దాం ఏముందో చూద్దాం. ఇక్కడ చట్నీస్, ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉప్మా అనుకుంటా, ఊతప్ప ఉంది ఇక్కడ, అండ్ ఇంకో ఏదో ఉంది దాని పేరు నాకు తెలియదు. సో ఇక్కడ సాంబార్ ఉంది, ఇడ్లీ ఉంది. సో అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, సారీ హాఫ్ బాయిల్డ్ ఉంది. మనం ఎయిర్పోర్ట్కి ఇంతకుముందు వచ్చింది దీని గురించి కదనమాట, అది ఏందో చూపెడతాం మీకు. దీని గురించి అనమాట, చూసారు కదా ఎట్లుందో, అదిదా ఇంపార్టెంట్, దాని గురించి వచ్చినాం మనం. యాక్చువల్గా నిన్న నుంచి వర్షం కొడుతుంది కదా, వెదర్ బాగుంది కదా. సో మార్నింగ్ ఇంకా లాంచ్కి వచ్చేసి ఈ రన్వే వ్యూకి కూర్చొని ఇట్లా ఒక చిల్ బీర్ వేద్దామని నిన్న ఫిక్స్ అయినా అనమాట. సో టైం వచ్చేసి 7:10. సో 10:10కి మన ఫ్లైట్ ఉంది. సో ఇంకా 3 అవర్స్ టైం ఉందన్నమాట. మిగిలిన 3 గంటలలో 2 గంటలు ఇక్కడనే కూర్చొని రన్వే చూస్తూ చిల్ అయినా. లాంజ్లో 2 అవర్స్ కూర్చొని అయితే నా పిర్రలు అయితే వాసిపోయినాయి. ఇంకా 1 అవర్ ఉంది డిపార్చర్కి. సో ఇంకా డిపార్చర్ గేట్స్ దగ్గరకు పోదాం. మన ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 6E1133 మాలే, గేట్ నెంబర్ వచ్చేసి 5A, డిపార్చర్ టైం 10:10కి. ఇంకా 1 అవర్ టైం ఉంది కదా మనకు. గేట్ దగ్గరికి వచ్చినాక చాలా మాల్దీవ్స్ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయినా. ఇదొక ఫ్యామిలీ అనమాట. ఈ బుడ్డోని వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదనమాట. ఎవ్రీ 2 మంత్స్కి ఇండియాకి వస్తారు. మాల్దీవ్స్లో ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు. సో వీళ్ళు ఇండియాకైనా వేరే ఎక్కడికైనా రావాల్సింది, కానీ మ్యాక్సిమం అందరు ఇండియాకే వస్తారు. సో వీళ్ళకి చాలా చీప్లో అయిపోతుంది ట్రీట్మెంట్. రీసెంట్గా అయినా బైకాట్ మాల్దీవ్స్లో లేవట్టి వీళ్ళ గవర్నమెంట్ అయితే వీళ్ళని దుబాయ్ అన్న సౌదీ కంట్రీస్ కన్నా పోమని సజెస్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియాకి వస్తే వీళ్ళ పేషెంట్స్ కాబట్టి ఇండియా కొంచెమన్నా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. సో దాని గురించి అయితే వీళ్ళు ఓవైడ్ చేయమంటారు ఇండియాని.
మాల్దీవ్స్కి ప్లాన్ చేసినప్పుడు మాత్రం విండో సీటే సెలెక్ట్ చేసుకోండి, వ్యూస్ బాగుంటాయి. నేనైతే వెబ్ చెక్ ఇన్ చేసినప్పుడు 250 పెట్టి తీసుకున్నా ఈ సీట్ని. సో కొచ్చి ఎయిర్పోర్ట్ గురించి అయితే అసలైన ఇన్ఫర్మేషన్ ఇచ్చడం మర్చిపోయాను నిన్న. సో కొచ్చి ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. కంప్లీట్గా ఇక్కడ వేరే ఎలక్ట్రిసిటీ ఏం వాడరు, మొత్తం సోలార్తోనే నడుస్తుంది ఎయిర్పోర్ట్ అంతా. మొత్తం 46,150 సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసారు ఇక్కడ 45 ఎకర్స్లో. మొత్తం 50,000 to 60,000 యూనిట్స్ జనరేట్ అవుతాయి పర్ డే ఈ ప్యానల్స్ నుంచి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక మనకు మొత్తం సోలార్ ప్యానల్స్ కనిపిస్తాయి చూడండి. చూసారు కదా ఎన్ని ప్యానల్స్ ఉన్నాయో, మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అవన్నీ కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్ షెడ్స్ మీద కూడా సోలార్ ప్యానల్స్ వేసారు. స్టార్ట్ అయిన 30 minutesకే ఈ వ్యూ వచ్చిందనమాట. చూడండి వాటర్ ఎంత బ్లూయిష్ ఉన్నాయో. Hi, where are you from? From India. Traveling to Maldives. మనోడు మాల్దీవేన్ అనమాట. ఇండియాకి వెకేషన్కి వచ్చిండు మనాలికి. అలాగే సివిల్ ఇంజనీర్ అట. ఇక్కడ మాల్దీవ్స్లో వర్క్ చేస్తాడు చైనా కంపెనీతో. సో ఇక్కడ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనమాట. సో వీళ్ళు వర్క్ చేసే కంపెనీ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ తయారవుతుంది అనమాట. మనోడు దాంట్లో వర్క్ చేస్తుండు. సో మాల్దీవ్స్లో మొత్తం 1192 ఐలాండ్స్ ఉన్నాయట. దాంట్లో 187 ఇన్హాబిటెడ్ అనమాట, అంటే మనుషులు నివసించే ఐలాండ్స్. అవి కాకుండా 28 న్యాచురల్గా ఫామ్ అయిన ఐలాండ్స్ అట. మాల్దీవ్స్ మొత్తం 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట, కంపేరింగ్ విత్ ఓషన్. ఓన్లీ ల్యాండ్ చూసుకుంటే 297 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. మాల్దీవ్స్ పాపులేషన్ వచ్చేసి 5,21,000 అనమాట. ఏషియాలోనే లీస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో వీళ్ళ 5 lakhs పాపులేషన్లో 2,11,000 మాలే సిటీలనే ఉంటారు అనమాట. మాల్దీవ్స్ క్యాపిటల్ సిటీ అయిన మాలే స్క్వేర్ ఏరియా వచ్చేసి 8.2 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఈ 8.2 స్క్వేర్ కిలోమీటర్స్నే వీళ్ళు 2,11,000 ఉంటారు, అంటే హైలీ పాపులేటెడ్ సిటీ అనమాట ఇది. కొచ్చిలో ఉన్న లేవర్తో కంపేర్ చేస్తే 15 hours ల్యాండ్ అయిపోయినాం అనమాట మాల్దీవ్స్కి. సో నా ముందట ఈ డెస్కులు ఉన్నాయి కదా, ఇవన్నీ వెహికల్ బుకింగ్స్కి, స్పీడ్ బోట్ బుకింగ్ ఉంది, ప్రైవేట్ ఐలాండ్ బుకింగ్స్ ఉన్నాయి, నెట్వర్క్ సంబంధించిన డెస్కులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి ఓరిడో ఉన్ను దిరాగు ఉంది. ఎవరికైతే సిమ్ మ్యాండేటరీ అనిపిస్తుందో వాళ్ళే తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ప్లాన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇండియాకు కాల్ చేస్తే మాత్రం 150 రూపాయలు సహా నిమిషానికి. ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి బయటకు వచ్చినాక మీకు రైట్ సైడ్లో ఈ లేన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి 500 మీటర్స్లో మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో మొత్తం సీ ప్లేన్సే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క ఐలాండ్ రన్వే అంతా కూడా ఉండదు. అందుకే వీళ్ళు ప్రతి ఐలాండ్లో రన్వే కట్టలేరు కాబట్టి వాటర్లో ల్యాండ్ చేస్తారు అనమాట. సిమ్ ప్రైజెస్ చెప్పడం మర్చిపోయినా, స్టార్టింగ్ 1,700 నుంచి 4,500 వరకు ఉంది. 1,700 ప్లాన్ వచ్చేసి 150 లోకల్ కాల్స్ ఉన్న 6 GB డాటా. 4,500 ఏమో 350 లోకల్ కాల్స్ ఇచ్చి 24 GB డాటా ఇస్తుండు. 1,700 నుంచి 4,500 మధ్యలో కూడా మీకు ప్లాన్స్ ఉన్నాయి, బట్ మీకు బేసిక్ ప్లాన్ ఉన్న టాప్ ఎండ్ ప్లాన్ చెప్పినా అనమాట. మన వాళ్ళు ఇప్పుడే శ్రీలంకకి రీచ్ అయ్యారట, నాకు మెసేజ్ చేసారు వాట్సాప్లో. శ్రీలంకలో వాళ్ళ ఫ్లైట్ 1 hour డిలే అయిందట. సో మళ్ళీ వాళ్ళు రావడానికి 3 అవుతుంది, అంటే మన వెయిటింగ్ టైం 3 hours నుండి 4 hours మారిపోయింది అన్నమాట. ఇది స్పీడ్ బోట్ పికప్ పాయింట్ అనమాట. ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి స్ట్రైట్గా ఉంటుంది కంప్లీట్గా. చూసిర్రా వాటర్ ఎంత బ్లూయిష్ ఉన్నాయో. ఇలాంటి వాటర్లో డైవ్ చేసినప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ఏదైనా. నేను మాల్దీవ్స్ ఇడిచిపెట్టి పోయేటప్పుడు నా లాస్ట్ డైవ్ అయితే ఇక్కడనే అనమాట. ఇక్కడికి వచ్చి డైవ్ చేసినాం. నేనున్న ఐలాండ్ నుంచి ఇక్కడికి 2 hours అనమాట. ఇక్కడ దానికి వచ్చి డైవ్ చేసి మళ్ళీ నేనున్న ఐలాండ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ డైవ్ చేసింది ఫైనల్ ఎపిసోడ్లో, ఎపిసోడ్ 3లో వస్తుంది అనమాట. అదైతే మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. ఓషన్ క్రియేచర్స్ని అయితే చాలా క్యాప్చర్ చేసినాం.
ఇంకా మనోళ్ళు వచ్చే వరకు 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు. సో బెంగుళూరు నుంచి ఇంకో టీమ్ వస్తుంది. వాళ్ళు 2:00 ల్యాండ్ అయిపోతారు మాలేలో. వాళ్ళకి మాకు ఇద్దరికి కలిపి స్పీడ్ బోట్ అయితే 2:30కి స్కెడ్యూల్ ఉంది మా ఐలాండ్కి. సో ఇంకా మా వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది. మా వాళ్ళు ఇడిచిపెట్టి మేము పోవడమే. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ బోట్ తీసుకొని వస్తారు. స్పీడ్ బోట్ ప్రైస్ వచ్చేసి మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మేము పోయే ఐలాండ్కి $50 పర్ పర్సన్. ఈ బెంగళూరు టీం ఎవరో మీకు సెకండ్ ఎపిసోడ్లో చెప్తా. సో వీడియో ఎండ్ చేసే ముందు వీడియో స్టార్టింగ్లో అయితే లక్షద్వీప్ గురించి చెప్పినప్పుడు లక్షద్వీప్లో విజిబిలిటీ బాగానే ఉంటుంది కానీ డైవ్ సెంటర్స్ ఉంటాయో లేదో చెప్పడం మర్చిపోయినా. డైవ్ సెంటర్స్ ఆడ కూడా ఉన్నాయి. నేత్రానిలో ఉన్నాయి, లక్షద్వీప్లో ఉన్నాయి. కాకపోతే ఇవి సర్టిఫికేషన్ ఇచ్చే డైవ్ సెంటర్స్ కాదనమాట. ఓన్లీ మనకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి పోతారు కదా, వాళ్ళ గురించి అనమాట. సర్టిఫికేషన్ ఇచ్చే డైవ్ సెంటర్స్ అయితే కావు. ఇండియాలో మనకు సర్టిఫికేషన్ ఇచ్చే డైవ్ సెంటర్స్ ఓన్లీ అండమాన్లోనే ఉన్నాయి. సో అండమాన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డ్యూరేషన్ వచ్చేసి 4 to 5 days. ప్రైస్ వచ్చేసి 28,000. లొకేషన్ వచ్చేసి హ్యావ్లాక్. సో ఇది కాకుండా మీకు ఫ్లైట్ ఫేర్స్ అప్పుడప్పుడు 12కి దొరుకుతుంది, 10కి దొరుకుతుంది, 8కి కూడా దొరుకుతాయి అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు హైలో ఉన్నప్పుడు 20 దాకా పోతాయి, 21, 22 దాకా పోతుంది. సో మీకు అదే ప్రైస్కి సేమ్ థాయిలాండ్ కూడా పోవచ్చు, ఇంకా మలేషియా అయితే చీప్లోనే పోవచ్చు. 14, 15, 16, హైలో అయితే 20. చెన్నై నుంచి పోతేనైతే మీకు చాలా చీప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎప్పుడైనా అట్లీస్ట్ 5,000 తక్కువ ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుంచి సెంట్రల్కి ట్రైన్ ఎక్కి పోయి సెంట్రల్ చెన్నైకి, సో అక్కడ నుంచి మీరు ఫ్లైట్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 4-5,000 సేవ్ అవుతాయి. ఇంకా ఓపెన్ వాటర్ డైవర్ సర్టిఫికేషన్ అనేది 4 to 5 days తీసుకుంటుంది. అది ఎక్కడైనా మలేషియా అయినా, అండమాన్ అయినా, మాల్దీవ్స్ అయినా. సో నేనైతే మాల్దీవ్స్ అయితే రికమెండ్ చేయ. ఎందుకంటే ఇప్పుడు బైకాట్ నడుతుందని కాదు, చాలా ఎక్స్పెన్సివ్. హోటల్స్ అయినా ఎక్స్పెన్సివే, మీకు ఫుడ్ అయినా ఎక్స్పెన్సివే. నా వీడియోస్లో చూస్తారు కదా ఇప్పుడు, అకామిడేషన్ అయినా ఫుడ్ అయినా ఎంత ఎక్స్పెన్సివ్. సో అదే మీరు థాయిలాండ్ అయినా మన మలేషియా అయినా చూసుకుంటే మీకు చాలా బడ్జెట్, అంటే ఫుడ్ అయినా మీకు అకామిడేషన్ అయినా చాలా చీప్గా దొరుకుతుంది. సో అందుకే మీకు ఓవరాల్ ట్రిప్ అనేది బడ్జెట్లో అయిపోతుంది. సో డైవింగ్ ప్రైస్ మాత్రం సేవే. ఎందుకంటే నేను నా ఓపెన్ వాటర్ డైవర్ సర్టిఫికేట్లో ఒక 4-5 డైవ్స్ ఇస్తాడు, 4 డైవ్స్ ఇస్తాడు. నేను మొత్తం 5 డైవ్స్ ఇస్తాడు. నేను మొత్తం 8 డైవ్స్ వేసిన, అంటే ఎక్స్ట్రా నేను పే చేసిన అనమాట. పర్ డైవ్కి 4,000. మన ఇండియాలో కూడా అంతే ఉంది, అండ్ బయట ఎక్కడైనా అంతే ఉంటుంది. 4,000 అంటే ఎగ్జాక్ట్లీ $50 కన్వర్ట్ చేస్తే అదే 4,000 అవుతుంది. సో ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 10 years ఉండాలన్నమాట. 10 years కిడ్ నుంచి నేర్చుకోవచ్చు. సో నేను పోకముందు ఒక బ్యాచ్ వచ్చిందనమాట. దాంట్లో అందరు కిడ్సే ఉన్నారు. ఒక్కొక్కరు 60-70 డైవ్స్ చేస్తున్నారు, అడ్వాన్స్లో ఉన్నారు వాళ్ళు. సో మన తెలుగు రాష్ట్రంలో ఏంటంటే పిల్లల్ని పంపించడానికి భయపడతాం, బట్ ఈ ఏజ్ని పంపించండి, వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోతే ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3లో చెప్పుకుందాం. అసలు ఈ ట్రిప్కి సంబంధించి ఉన్న కంటెంట్ మొత్తం ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3లో ఉంది. సో ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు మాల్దీవ్స్ గురించి అయినా, కొచ్చి ఎయిర్పోర్ట్ గురించి అయినా ఇచ్చిన అనుకుంటున్నా ఈ వీడియోలో. సో ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. చలో ఇంకా కలుద్దాం ఎపిసోడ్ 2లో. సీ యూ.